నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పరిస్థితి అండి. గత 4-5 రోజులుగా ఒకేసారి ఢమాల్ మంది చరిత్రలో ఎన్నడూ ఎరగనంత కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. అయితే ఉగాది ఎంటర్ అయిన రోజు నుంచి బంగారం ధరల విషయంలో తీవ్రమైనటువంటి డౌన్ఫాల్ కనిపించింది. సో పంచాంగం ప్రకారం కూడా బంగారం ధరలు పడిపోతాయంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి గారు చెప్పారు. ఇప్పుడు మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులు ఆస్ట్రాలజీ నుంచి పోల్చి చూసినప్పుడు అసలు ఏ విధంగా ఉండబోతుంది ట్రెండ్, ఒకసారి ఆయన ద్వారానే మాట్లాడి తెలుసుకుందాం మనం. ప్రదీప్ జోషి గారు నమస్తే అండి. నమస్తే, శ్రీమాత్రే నమః. సార్, మీరు చెప్పారు ఉగాది తర్వాత ఉగాది పంచాంగం నుంచి బంగారం డౌన్ఫాల్ అన్నట్టుగా అన్నారు. ఆ సంకేతాలు కనిపించినాయి గత 4-5 రోజులు చూస్తే. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్తున్నారు. మార్కెట్ అనాలిసిస్ల ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే బంగారం మళ్ళీ పైకి అంటున్నారు. సో అసలు మీరేం చెప్తారు? మీ యాంగిల్లో ఈ అనాలిసిస్ ఎలా ఉండొచ్చు బంగారం ధరలకు సంబంధించి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేశాను, మళ్ళీ మీకు విషయం చెప్తున్నాను. ప్రజెంట్ ఈ రోజు ఇవాళ మనం మాట్లాడుతున్నది 26 మార్చి 2026. సో శ్రీరామనవమి. ప్రేక్షకులందరికీ కూడా, సనాతన ధర్మ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే నేను ఆల్రెడీ లాస్ట్ టైం సుమన్ టీవీలో చెప్పాను, ఉగాది వరకు వెయిట్ చేయండి, ఉగాది నుంచి పౌర్ణమి వరకు తప్పకుండా గోల్డ్ ప్రైజులు పడతాయి, వెయిట్ చేయండి, ఎవరు కూడా తొందరపడి కొనొద్దు అని క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది. కరెంట్ ఇప్పుడు నేను మార్కెట్ చూస్తున్నాను. ఈ మార్కెట్ లో investing.com వెబ్సైట్ లో చూస్తే ఇవాళ ఏంటంటే శ్రీరామనవమి, మనందరికి రాముల వారి గిఫ్ట్ ఇస్తున్నారు. మనం ఎప్పటి నుంచో అందరం కళ్యాణం చేపిస్తున్నాం కదా రాముల వారికి, సీతమ్మ వారికి. సో మన ఇండియన్స్ లో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి, మంగళసూత్రాలు కొనడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్నారు. ఇదేంది గోల్డ్ ప్రైస్ ఇంత పెరిగిపోయినాయి అని చెప్పి. కాబట్టి రామయ్య మనందరికీ కానుక ఇస్తున్నాడు. రేపు అందరికి పెద్ద కానుక రామయ్య ఇవాళ ఇచ్చేది. సో అందరికి గిఫ్ట్ ఇస్తున్నారు. అందరూ రేపు బంగారం హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇవాళ చూస్తే గోల్డ్ మన డాలర్ లో కనుక చూస్తే, అంటే ఇప్పుడు మనకి MCX ట్రేడింగ్ లేదు. 5 గంటలకి ఈ రోజు 26వ తారీఖు సాయంత్రం ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గోల్డ్ డౌన్ ఫాల్ లో ఉంది. ఇప్పుడు $4,476 నడుస్తుంది. దాదాపుగా $110 పడిపోయింది. నేను నిన్ననే చెప్పా, మొన్న చెప్పాను, ఓపిక పట్టండి, ఈ 3 రోజులు ఓపిక పట్టండి. నాకు తెలిసి మనం ట్యూస్డే డిస్కస్ చేసాము. ట్యూస్డే డిస్కస్ చేసినప్పుడు ఇదే ఛానల్లో చెప్పాను, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే వెయిట్ చేయండి, సాటర్డే, సండే కొనండి, ఫ్రైడే వరకు వెయిట్ చేయండి, ముందున్నది ముసళ్ళ పండుగ. సో ట్రంప్ గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన స్టేట్మెంట్లు భయంకరంగా ఉంటాయి, అద్భుతాలు జరుగుతాయని చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పిన వాక్కు సత్యమైంది. ఇప్పుడైతే $111 అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయలు పర్ ఔన్స్ కి 10,000 పడిపోతుంది. మరి అక్కడ ఎంత పడుతుందో అనేది నాకు అంత క్యాలిక్యులేషన్ చేయడం రాదు, కానీ ఇవాళ హ్యాపీగా అందరు సెలబ్రేట్ చేసుకోండి శ్రీరామనవమి. అందరూ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి. ఇవాళ నైట్ MCX మార్కెట్ కూడా గోల్డ్ డౌన్ ఫాల్ అయిపోతుంది. చూడండి, అందరు కూడా MCX చూడండి. ఇవాళ నైట్ 12 గంటల తర్వాత MCX ఎట్లా రిజల్ట్ వస్తుంది. ఇవాళ నైట్ పక్కా గోల్డ్ పడిపోయింది. నాకు తెలిసి 12,800కి మీకు పర్ గ్రామ్ దొరకవచ్చు, అంతకన్నా తక్కువ కూడా దొరకవచ్చు. కొంచెం ఛాన్స్ గురించి వెయిట్ చేద్దాము. అందరూ నేను ఒకటే చెప్తాను, తక్కువలో కొనుక్కోండి, దాచిపెట్టుకోండి. ప్రైస్ పడ్డప్పుడల్లా కొని పెట్టుకోండి, దాచిపెట్టుకోండి. పెళ్లిళ్ళకి, శుభకార్యాలకు, ముహూర్తాలకు ఉపయోగపడతాయి. ప్రైస్ ఎప్పుడైనా పడుతుంది, మంచి టైంలో ఇప్పుడు పడింది. అక్షయ తృతీయ వరకు గోల్డ్ ప్రెషర్ ఉంటుంది గోల్డ్ మీద. ఇక అక్షయ తృతీయ తర్వాత ఇంకా క్యాలిక్యులేషన్స్ వేయాలి, చూద్దాం. అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు ఎలా అంచనా వేయగలుగుతున్నారు? ఈ ప్రెడిక్షన్స్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఒక డిఫరెంట్ సిచ్యుయేషను, వార్ జరిగితే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ పెరగాలి, కానీ ఈసారి ఎప్పుడు లేని భిన్నంగా పడుతుంది అని. మీ ఈక్వేషన్స్ ఏంటి ఇందులో? జ్యోతిష్ శాస్త్రం అర్థమయ్యే వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. శాస్త్రంలో గ్రహాలన్నీ కూడా రుజుగతులు అవుతాయి, అంటే ముందుకు వెళ్తా ఉంటాయి. కానీ 2 గ్రహాలు మాత్రం వక్రగతి, వెనక్కి వెళ్తాయి. అవి ఏమిటంటే రాహువు, కేతు. ఈ 2 గ్రహాలు వెనక్కి వెళ్తాయి. సో ఎప్పుడైతే కేతువు సూర్యుని యొక్క స్థానంలో వచ్చి, రాహువు సూర్యుడి యొక్క కొడుకైన శని స్థానం లోపలికి వస్తే, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది జరగదు, దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది ఆల్రెడీ బృహత్ సంహిత అనే గ్రంథంలో క్లియర్ గా చెప్పారు కూడా.
అది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ మీరు గ్రంథాలేవి పిల్లలకు చదివించరు. కాస్ టీటా, సైన్ టీటా, జానీ జానీ, ఎస్ పాప అని చదివితే ఏం అర్థమవుతుంది? మన గ్రహాలు, గ్రహగతులు, ప్రకృతిలో ఉండేటువంటి సైన్స్, ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ సైన్స్ ఆఫ్ ద నేచర్. నేచర్ గురించి ఒక లాంగ్వేజ్ అది ఆస్ట్రాలజీ అనేది. ఆల్రెడీ అన్ని బృహత్ సంహిత, గర్గ సంహితలో గ్రహణం ఒకేసారి సూర్యచంద్రాది గ్రహణాలు ఫల్గుణ మాసంలో జరుగుతాయి. ఫల్గుణుడు అంటే ఎవరు? అర్జునుడు. ఫల్గుణ మాసంలో గనక ఒకేసారి సూర్యచంద్ర గ్రహణాలు జరిగితే యుద్ధ భీతి మొదలవుతుంది, ధాతువుల ధరలు పడిపోతాయి అని క్లియర్ గా అందులోపల ఉండనే ఉంది. ఉన్నది మేము చెప్పాం. నేనేమి ఎక్కడి నుంచో ఊడిపెట్టుకొని నేనేదో అద్భుతాలు చేసుకొని నేనేం బ్రహ్మజ్ఞాని కాదు. మనకి పూర్వీకులు, మన ఋషులు, మన సాంప్రదాయ అన్ని ఇచ్చారు. అవి క్షుణ్ణంగా చదివాము, ఇంకా రీసెర్చ్ చేసాము. కానీ నేను అదొక్కటే ఫాలో అవ్వను. అది చదువుతాను, మార్కెట్ ట్రెండ్ ఏం ఫాలో అవుతుంది, ఏమేం జరగబోతుంది. సో ఒక దేశాధినేత ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎక్కడ ఈ ఇంపాక్ట్ రాబోతుంది. సో ఇవన్నీ చూసుకుంటాను. నేను సంపాదించుకుంటున్నా తెలుసా. నేను హ్యాపీగా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తూ సంపాదించుకుంటున్నాను. ఓకే. సో రెండు మోడర్న్ ట్రెండ్ రెండు ఫాలో అవుతున్నారు మీరైతే. సో ఎప్పటి వరకు ఉండొచ్చు ఈ ప్రభావం, అంటే బంగారం ధరల పైన ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉండొచ్చు? ఎన్ని రోజుల వరకు? లీడ్ టు అక్షయ తృతీయ ఏప్రిల్ 19 వరకు అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. ఎందుకోసం అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఇది వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా రీసెర్చర్స్, అంటే భవిష్యత్తులో ప్రదీప్ జోషి గారు చెప్పింది ఎంతవరకు సబబు అని రీసెర్చ్ చేసేది ఉంటే, నేను చెప్పిన ఈ 3 ఈవెన్చువల్ డేట్స్ చూడండి. మన భారతదేశంలో మన ఋషులు ఇచ్చినటువంటి 3 ఆస్పిషియస్ డేస్ ఉంటాయి. ఒకటి వసంత పంచమి, రెండవది అక్షయ తృతీయ, మూడవది ధనత్రయోదశి. ఈ 3 రోజుల్లో చూడండి గోల్డ్ వాలిటాలిటీ క్లియర్ గా ఉంటుంది. మీరు ఫిబ్రవరి వరకు గోల్డ్ తక్కువ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి అక్షయ తృతీయ వరకు గోల్డ్ ప్రైస్ తగ్గుతా ఉంటుంది. అక్షయ తృతీయ నుంచి ధనత్రయోదశి, దసరా వరకు గోల్డ్ ప్రైస్ ఒక రేంజ్ లో ఆడుతుంది. మళ్ళీ దసరా తర్వాత గోల్డ్ ప్రైస్ పడిపోయి ఇది మన ధనత్రయోదశికి పర్చేస్ రేంజ్ లో వస్తుంది. అంటే ఫిబ్రవరి, మే, నవంబర్ ఇవి 3 months గోల్డ్ కి చాలా కీలకమైనవి. అందుకే మన పూర్వీకులు ఊరికే చెప్పలే, పర్వదినాల్లో బంగారం దానం చేయాలి అని చెప్పారు. దానం చేయాలంటే నువ్వు కొని ఎవరికైనా యోగ్యమైన వ్యక్తులకు ఇవ్వాలి. అంటే నువ్వు కొనుక్కో, కొంచెం దానం చేయమని చెప్పారు. సో ఇవి పర్వదినాలు. అండ్ అది కాకుండా ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది అని అంటే స్ట్రెంగ్తెన్, పాపగ్రహాలకు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. రాహువు, కేతువు, శనిగ్రహం వీటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. శుభగ్రహమైనటువంటి గురుగ్రహానికి స్ట్రెంగ్త్ తక్కువ. కాబట్టి ఏమైంది, పాపగ్రహాలకి స్ట్రెంగ్త్ పెరిగితే గనక డెఫినెట్లీ యుద్ధం అవుతుంది. శని ఆయిల్ కి కారకుడు. సో శని ఆయిల్ కారకుడు కాబట్టి ఆయిల్ ప్రైజులు పెరుగుతాయి, భయంకరంగా పెరుగుతాయి, యుద్ధాలు అవుతాయి. కాబట్టి ప్రజలు దీన్ని బట్టి కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి అయినా సరే డిపెండెన్సీ తగ్గించాలి. నా క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారే స్వయంగా ఒక ప్రకటన చేశారు, చాలా గడ్డు పరిస్థితి, కరోనా పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు సిద్ధం కండి అన్నారు. ఏంటి భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? ఈ మాటల ఆంతర్యం ఏంటి? ఉంది, ఇవాళ నేను డీజిల్ పోపించుకోవడానికి వెళ్ళాను, వాడు 1000 రూపాయలే వేస్తానన్నాడు. వారం 10 రోజుల్లో వెళితే గనక 500 ఇస్తామని చెప్తారు. ఇంకొక వారం రోజుల తర్వాత పోతే లేదండి డీజిల్ అందరికి వేసేది లేదు, కేవలము అంబులెన్స్ కి, తర్వాత సెక్యూరిటీ వెహికల్స్ కి, ఏవైనా సరే ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కి, అత్యవసర వెహికల్స్ కి మాత్రమే పెట్రోల్ డీజిల్ ఇస్తాము, అందరికి ఏమో అందరు ఇంట్లో కూర్చొని టీవీలు చూడండి, ఎవరు బయట తిరగొద్దు అని చెప్తారు. అదే లాక్డౌన్ అంటారు. లాక్డౌన్ అంటే అది అంతా లాక్డౌన్ కాదు. మీరు నడుచుకుంటూ సైకిల్ దొక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళండి, నో వెహికల్స్ అలౌడ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు మాత్రం అలౌడ్ చేస్తారు. ఇప్పుడు జరిగేదే అది. మీరు ఇంకొక 15 రోజుల్లో 20 రోజుల్లో గనక చూస్తే అదే పని జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ లో స్టార్ట్ అయింది అదే సిచ్యువేషన్. వాడేదో IPL మ్యాచ్ పెట్టుకున్నారు వాళ్ళు, దాదాపు 6 cities లో IPL మ్యాచ్ పెట్టుకుంటే అది 2 cities లో కుదో చేసి మీరు IPL అందరు ఇంట్లోనే చూడండి, ఎవరు స్టేడియం దాకా రాకండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసేసారు. ఖాళీ స్టేడియంలో పాపం మళ్ళీ క్రికెట్ ఆడుకుంటున్నారు, దోమలు కొట్టుకున్నట్టు ఆడుకుంటున్నారు. ఎవరికి ఎంకరేజ్మెంట్ లేదు, ఏం లేదు. సో అది పాకిస్తాన్ పరిస్థితి. ఏది దాని పక్కనే ఉంది, ఏది ఇరాన్ కి పక్కనే ఉంది. వాడికి క్రూడ్ ఆయిల్ అంత పెద్ద కూడా పడదు, బతినాడుకుంటూ ఇయ్యొచ్చు.
కానీ వాళ్ళు స్నేహం అలా మెయింటైన్ చేయలేదు. మనం స్నేహం మెయింటైన్ చేసాం, మనకు క్రూడ్ ఆయిల్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మునుపున్నంత రాదు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు $120 కి రీచ్ అయ్యి ఇంకా $200 కూడా వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతము ఇదే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఒకవైపు నుంచి ప్రభుత్వం నిల్వలు ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 3 షిప్లు వచ్చినాయి, మరికొన్ని కూడా వస్తాయి అని చెప్తుంది. ఈ పరిస్థితి తేరుకోవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు మీ అంచనా ప్రకారం? అవును, ప్రభుత్వం డ్యూటీ అదే కదా, ప్రజలకి పానిక్ అవ్వద్దని చెప్పే డ్యూటీ ప్రభుత్వానిదే. సో ఇప్పుడు అందరూ పానిక్ అయిపోయారు అనుకోండి, ఎక్కడ కంట్రోల్ చేస్తారు అందరినీ? సో గ్రూప్ ని కంట్రోల్ చేయాలంటే అబద్ధం చెప్పాల్సిందే, లేకుండా ఉంది అని చెప్పాల్సిందే, బూచి చూపాల్సింది. ఇప్పుడు అమెరికా చూపించదా వాడి దగ్గర గోల్డ్ రిజర్వ్స్ లేకపోయినా సరే డాలర్లు ప్రింట్ చేసి నా దగ్గర డాలర్లు ఉన్నాయని చెప్పి భయపెట్టదా? అది అంతే. ప్రస్తుత విషయానికైతే నేను ప్రజలందరికి చెప్పేది ఏంటంటే, మీరు ఆల్మోస్ట్ శ్రావణ మాసం వరకు పెళ్లి ముహూర్తాల జోలికి కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ, ఫంక్షన్ హాల్స్ కి అడ్వాన్స్ ఇవ్వడం కానీ పెట్టుకోకండి. ఎందుకోసం అంటే ఇప్పుడు అడ్వాన్స్లు ఇస్తే వాళ్ళేమో రిటర్న్ ఇవ్వరు. నేను కోవిడ్ టైంలో ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి నేను ₹1,00,000 ఇచ్చాను. కోవిడ్ స్టార్ట్ అయింది, బాబు నా ₹1,00,000 నాకు వాపస్ ఇరాని 5 ఏళ్ళ నుంచి అడుగుతున్నా, వాడు ఇవ్వట్ల. ఇప్పుడు అదే పరిస్థితి. సో ఇప్పుడు ఎవరు దేనికి అడ్వాన్స్లు ఇవ్వకండి, ఏ పని మీద కమిట్మెంట్ తీసుకోకండి. ఎందుకోసమంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. టూరిజం బాగా పడిపోతుంది, టూరిజం డిపార్ట్మెంట్ పడిపోతుంది. అండ్ ఫ్లైట్స్ కామన్ గా నడుస్తాయి కానీ అవి కూడా డ్రాప్ డౌన్ అయిపోతాయి. ఫ్లైట్ చార్జెస్ కూడా పడిపోతాయి. ఇప్పుడు ఫ్లైట్ స్టాక్స్ కూడా పడిపోతాయి, ఇండిగో స్టాక్స్ పడిపోతాయి. సో ఇక దీని మీద మీరు లెక్కలు వేసుకోండి ఏమేం జరుగుతాయనేది బాగా ఉంటుంది. బంగారం పరిస్థితి కూడా ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదా ఇయర్ ఎండ్ కి ఏదో పుంజుకుంటది అని చెప్తున్నారు, అట్లాంటిది ఏమైనా ఉందా? గోల్డ్ ఎప్పటికైనా లాంగ్ టర్మ్ లో బెనిఫిటెడ్. మనం ఏంటంటే గోల్డ్ లో సూత్రం ఏంటంటే బై ఇన్ లో సెల్ ఇన్ హై. తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి, అంతకుమించి ఏం లేదు. బంగారం ఎప్పటికైనా వ్యాలిడే. మీరు 10 రోజుల క్రితం కొన్నా వ్యాలిడే, 1,60,000 కొన్నా వ్యాలిడే. ఎందుకోసమంటే బంగారానికి ఇయర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 9% గ్రోత్ కన్ఫర్మ్ గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీకు అదే ప్రాఫిట్ వస్తుంది, మీరు బంగారం కొనుక్కున్నా అదే ప్రాఫిట్ వస్తుంది. సో 9% గ్రోత్ లో బంగారానికి ఎప్పుడు దోకాలేదు. 12% గ్రోత్ అయితే ఉంటుంది, 9 కన్ఫర్మ్, 12 మోస్ట్లీ ఇట్స్ హ్యాపెండ్. కాకపోతే విషయం ఏంటంటే మనకి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే బంగారం డబుల్ అయింది, 100% అయింది. పోయిన సంవత్సరం 80,000 ఉండేది, ఈ టైంకి 1,60,000 ఒక స్థాయిలో 1,78,000 కూడా వెళ్ళింది. అంటే ఇది అనుకున్న దానికన్నా ఎక్కువగా ఓవర్ బాట్ వెళ్ళిపోయింది. ఓవర్ బాట్ కి వెళ్ళింది కాబట్టి, ఓవర్ ప్రైస్ వెళ్ళింది కాబట్టి ఇది పడడం సాధారణమే. వాస్తవంగా గోల్డ్ కున్న ప్రైస్ 24 క్యారెట్స్ కి 1,28,000 వాస్తవమైన ప్రైస్. పెరగాల్సిన ప్రైస్ 1,28,000. వీళ్ళు JP మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ తోసి లేపి కూర్చోబెట్టారు. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అందుకే ఎప్పుడైనా సరే మార్కెట్ లోపల NAV అనేది ఒక వాల్యూ ఉంటుంది. సో మార్కెట్ కి ఈక్వల్ గా NAV వాల్యూ ఉంటుంది. అండ్ కొంతమంది రీసెర్చ్ చెప్తారు యాక్చువల్లీ వాల్యూ ఎంత, బబుల్ అంటారు. సో ఈ బబుల్ లాంటిది చూడాలి, అబ్జర్వేషన్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువలో పెట్టకూడదు. ఇప్పుడు కూడా గోల్డ్ మీరు ఒకవేళ కొన్నా కానీ, స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా, ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కానీ మాక్సిమం ప్రైస్ అంటే ఓవర్ బాట్ కి వెళ్లకుండా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే $1,45,000 $4,600 లోపల ఉన్నప్పుడే మనం కొనుక్కుంటే అది మనకి ఫ్యూచర్ లో ప్రాఫిటబుల్ గా ఉంటుంది. లేదంటే ఇంకా ఆ ప్రైస్ కి రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. మరి బబుల్ పడిపోయి ఉంటుంది, ఇంకెప్పుడు పెరుగుతుందా అని రోజు చూసుకుంటూ కూర్చోవాలి. అది అట్లా చేయకూడదు. ఇప్పుడు మంచి ప్రైస్ ఉంది, ఓపిక పెట్టండి. ఇవాళ సాయంత్రము నేను అందరికి చెప్తున్నాను, జై శ్రీరామ్ అనండి, అందరు కూడా జై శ్రీరామ్ అనండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ, రామయ్య అందరికి బంగారం కానుకిస్తున్నాడు. ఇవాళ రాత్రికి బంగారం రేటు పడిపోతుంది. నేను ఒక సూత్రం చెప్తాను, బంగారం ఎలా కొనుక్కోవాలన్నది ఒక రూల్ చెప్తాను. అందరూ డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. టాటా గోల్డ్, టాటా సిల్వర్, ఇది మంచి బంగారం. దీని లోపల మీరు జస్ట్ బంగారం లోలో పడ్డప్పుడు కొనుక్కోండి. మీరు ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఫిజికల్ బంగారం కొనడానికి వెళ్దామని అనుకుందాం. ఫిజికల్ బంగారం అక్కడ ఏమవుతుంది, వాళ్ళు 12% నుంచి 18% వరకు తరుగు మజూరి అంటారు. దానికి మళ్ళీ 3% ఎక్స్ట్రా GST అంటారు. ఎక్కడికి నుంచి నువ్వు కొనేటప్పుడే 20% లాస్ అయిపోతున్నావు, అవునా కాదు? 20% లాస్ అయిపోతున్నావు. నేను 10 లక్షల బంగారం కొనాలంటే 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టాలి నేను.
12 లక్షలు పెట్టాలి. మార్కెట్ వాల్యూ ఏమో మళ్ళీ అది కొని నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇచ్చేసి బాబు నాకు డబ్బులు ఇయ్యానంటే ఆ 2 లక్షలు అయితే మేము ఇవ్వమండి అని చెప్తారు. అవునా కాదు? సో అందుకే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు పిల్లల పెళ్లి కోసమను దేనికోసమని మీరు కొనాలి అనుకుంటే ఈటీఎఫ్లలో కొనుక్కోండి. ఇది నా అడ్వైస్ మాత్రమే, తర్వాత మీ ఇష్టము. ఈటీఎఫ్లలో కొనుక్కోండి. తక్కువ పడ్డప్పుడు ఈటీఎఫ్ లో కొన్నారనుకోండి మీకు తరుగు మజూరి ఏమీ ఉండదు. మీకు 24 క్యారెట్స్ వర్త్ ఏదైతుందో మీకు అక్కడ మార్కెట్ రేటుకి మంచిగా హాయిగా దొరుకుతుంది. వెయిట్ చేయండి. ఇప్పుడైతే నాకు తెలిసి ₹12.50 టాటా గోల్డ్ లో పక్కా దొరుకుతుంది. ₹12.50 జీటీటీ పెట్టుకొని ఉంటే గనక హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ₹12.50 మొన్న ₹12.70 వరకు పడింది. ఇప్పుడు కూడా ₹12.70 దగ్గర హిట్ అవుతుంది. ఇది లో బాటం, ఇది మంచి సపోర్ట్ రేంజ్. టాటా గోల్డ్ లో 1,28,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. 1,20,000 నుంచి దేంట్లో ఎంసీఎక్స్ లో చెప్తున్నాను. ఎంసీఎక్స్ లో 1,20,000 నుంచి 1,25,000 28 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయిపోయింది కింద ₹1,00,000 వెళ్ళిపోతుంది. ఏమో మార్కెట్ ఎవరు అనాలిసిస్ చేయలేరు. ఎందుకోసం అంటే ఇప్పుడు గ్రహాలు వక్రత్వంలో ఉన్నాయి కాబట్టి ఇఫ్ క్రూడ్ ఆయిల్ గోస్ టు ₹200 వెళ్ళిపోయిందనంటే ఇన్వెస్టర్స్ లిక్విడిటీ చేయాల్సి వస్తుంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బహ్రెయిన్ కానీ ఇవి ఏవైతే ఇవి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఉన్నవి రెండు ఆస్తులు. ఒకటి ఆయిల్, రెండవది బంగారు. సో వీళ్ళు ఆయిల్ అమ్ముకోనైనా బతకాలి. ఆయిల్ అమ్మలేనప్పుడు ఆయిల్ లోపల అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయలేక అట్లాగే ఉండిపోయింది అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ అమ్మేది ఏంటంటే బంగారమే. వాళ్ళు బంగారం లిక్విడిటీ చేసేస్తారు. మనం చూసాం మార్కెట్ పైన, బంగారం మార్కెట్ పైన కూడా అదే స్థాయిలో ఉంటుంది. బంగారం అవైలబిలిటీకి వచ్చింది, లిక్విడిటీకి వచ్చింది అంటే డిమాండ్ తగ్గిపోతుంది కదా. డిమాండ్ తగ్గిపోతే మనకి రేట్ తగ్గిపోతుంది. కాబట్టి ఓపిక పట్టండి. ఎక్కడున్న డబ్బులు దగ్గర చేసుకొని రెడీ ఉండండి. పడుతుంది బంగారము. నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను, పడ్డప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈ మధ్య చాలా అందరు స్మార్ట్ అయిపోయారు. నేను కూడా అందరు స్మార్ట్ అవ్వమని చెప్తాను. నేను అందరిలాగా జ్యోతిష పండితుల లెక్క ఓన్లీ గ్రహాలు చెప్పేసి అది ఉంది ఇది ఉంది, లేకపోతే ఆ హీరోయిన్ కి పెళ్లి కాదు, ఆ హీరోయిన్ కి చెడిపోతారు, ఇవన్నీ మనం చెప్పం. పర్సనల్ మ్యాటర్స్ మనకు సంబంధం లేదు. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ షుడ్ గెయిన్ మనీ. వాళ్ళు బెనిఫిట్ పొందాలి. ఆస్ట్రాలజీతో వాళ్ళకి కావాల్సింది ఏంది? ఆస్ట్రాలజీ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్. నీకు ఏదో ఎంటర్టైన్మెంట్ చేసేది కదా. ఆస్ట్రాలజీ త్రూ నువ్వు డబ్బు సంపాదించాలి. నువ్వు ₹1 సంపాదించినా నాకు హ్యాపీ. నేను చెప్పిన జ్యోతిష్ శాస్త్రం ద్వారా నేను చెప్పిన ప్రిడిక్షన్ ని నీ బిడ్డ బంగారం, నీ బిడ్డ పెళ్లి కోసమో కొడుకు పెళ్లి కోసమో నువ్వు మంగళసూత్రాలు ఇప్పుడు కొనుక్కొని రేపు ధర పెరిగినప్పుడు నీ బిడ్డ పెళ్లికి 2,20,000 20 గ్రాములు వచ్చింది అనుకోండి, రేపు నీ కూతురు పెళ్లి చేసేటప్పుడు 5 లక్షలు అయింది అనుకోండి, అప్పుడు ప్రదీప్ జోషిని తలుచుకుంటే చాలు. గురూజీ చెప్పారు మేము కొన్నాం. కన్యాదానం చేసేటప్పుడు గురూజీ వల్ల నేను అప్పుడు కొన్నాను. ఆ బ్లెస్సింగ్స్ కావాలా మనకి. ఈ దిక్కుమాల ముచ్చట్లు మనకు వద్దు. బ్లెస్సింగ్స్ కావాలి. జనాలు సంపాదించుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అందుకే రైతులకు కూడా చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు కూరగాయల ధరలు చూడండి ఇప్పుడు ఎట్లా పెరుగుతాయి. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగేసరికి కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. రైతుకి మంచి దేశం అంతా కూడా ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా చెప్పాను కదా, ఓవరాల్ గా సిస్టమ్ మళ్ళీ కంట్రోల్లోకి ఎప్పుడు వస్తుంది? జూన్ 3వ తారీఖు మళ్ళీ గురువు శని గ్రహానికి, రాహు గ్రహానికి, కేతు గ్రహానికి స్ట్రెంత్ జూన్ వరకు ఉంటుంది. జూన్ 1st వీక్, జూన్ 1వ తారీఖు వరకు ఉంటుంది. జూన్ 3వ తారీఖు యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతూనే గురువుకి స్ట్రెంత్ వస్తుంది. మళ్ళీ అన్ని ప్రైజులన్నీ నార్మల్ అయిపోతాయి, అంత అయిపోతుంది. సో ఈ లోపల తెలివైన వాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తెలివి లేని వాళ్ళు రీల్స్ చూస్తా కూర్చుంటారు. తెలివైన వాళ్ళు సుమన్ టీవీలో నేను చెప్పేది వింటారు. అవకాశం సద్వినియోగం చేసుకుంటారు. నేను నిన్న 1,50,000 సంపాదించాను ఒక్క రోజులో. సో మీరు కూడా సంపాదించుకోండి. కాకపోతే తెలివితేటలతో ఆలోచించుకోండి. సెబీ రిజిస్టర్ కంపెనీస్ ఉన్నాయి, మోతీలాల్ ఓస్వాల్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏమైనా ఉంటే కనుక తెలుసుకోండి. సెబీ రిజిస్టర్ ద్వారా ఇంకేమన్నా టిప్స్ ఉంటే తెలుసుకోండి. నా వరకు గోల్డ్ లో ఒకటే సూత్రం, స్టాక్ మార్కెట్ లో ఒక సూత్రం ఉంటుంది, అది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే బై ఇన్ అ లో, సెల్ ఇన్ అ హై. లో ప్రైస్ పడేంత వరకు పేషెన్స్ లో ఉండాలి. దానికి టెక్నాలజీ ఏంటంటే జీటీటీ, గుడ్ టిల్ ట్రిగ్గర్ అని ఒక ఉంటుంది. ప్రతి యాప్ లోనూ ఉంటుంది. మీరు జీటీటీ ఆర్డర్కి వెళ్ళిపోయి మీరు డబ్బులు పెట్టేసుకొని ఇవాళ గోల్డ్ కి 10% పడిపోతుందని లో మీరు ఆర్డర్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి. హిట్ అయితే హిట్ అయ్యా, లేకపోతే లేదు. స్టాక్ మార్కెట్ లో రెండో సూత్రం ఏంటంటే నువ్వు ప్రాఫిట్ గెలవకున్నా పర్వాలేదు, ప్రాఫిట్ సంపాదించుకున్నా పర్వాలేదు, లాస్ మాత్రం అవ్వద్దు. రెండో రూల్. మూడో రూల్ ఏంటంటే బీ పేషెంట్స్.
పేషెంట్ గా ఉండు అండ్ ఆల్వేస్ అబ్జర్వ్ ద మార్కెట్ అండ్ ఎన్కాష్ ద మార్కెట్ ఓకే. అండ్ ఎన్రిచ్ ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. రైట్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి దారుణంగా పడిపోయింది. 2000 ఉండేది, అంటే డివిడెండ్ లో 2000 ఉండేది, అంటే ఇప్పుడు 1000 దాకా ఉండే స్టాక్ ఇవాళ ఎంత 788 పడిపోయింది. ఓకే. బ్లూ చిప్ స్టాక్ కొనుక్కోవచ్చు, అది మంచిది. సో ఇప్పుడు భారతీయులందరూ తెలివైన వాళ్ళు, మా తెలుగు వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే హాయిగా ఇంట్లో కూర్చొని లోలో పర్చేజ్ చేసుకోండి, సెబీ Right. రిజిస్టర్ కంపెనీ ద్వారా తెలుసుకోండి, మంచిగా సంపాదించుకోండి. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారి అనాలిసిస్ అందించినందుకు. ఇది బంగారం ధరల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు కూడా బంగారం ధరలు తగ్గడానికే సంకేతాలు చూపిస్తున్నాయని చెప్పని ప్రదీప్ గారు అనలైజ్ చేస్తున్నారు. అలానే మార్కెట్లో తక్కువలో ఉన్నప్పుడు లాభం పొందడం ఎలా అనే అంశం పైన కూడా కొన్ని టిప్స్ చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో జూన్ వరకు ఖచ్చితంగా ఆర్థిక మాంద్య స్థితులే ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతంలో మళ్ళీ బంగారం ధరలు పెరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అనలైజ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.